మండలికి జై శ్రీ సాంబశివ నాట్య మండలికి జై శిరిడీనాథునకు జై శ్రీ సమస్త దేవతలకు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తాహర. పరమాదుర్గ విమోచన గురివ నవర సరంగమి నాట్య భంగిమన్ నవరస భంగిమ నాట్య భంగిమన్ పొంగు సుబరలే భువన మోహిని పొంగు సుబరలే భువన మోహిని. స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం సుస్వాగతం. జై శ్రీ సాంబశివ నాట్య మండలికి శ్రీ శిరిడి సాయినాథుకు శ్రీ సమస్త దేవతలకు శ్రీ గురువయ్యులు బండి సత్యనారాయణ గారికి బండి సత్యనారాయణ గారికి బండి సత్యనారాయణ గారికి. నా మనసులే నీటకే నేస్తమా నా దారిలో చేరకే చైత్రమా. కళా చేస్తానికి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, అనివార్య కారణం ఏంటంటే అది కూడా మీ అందరికీ తెలుసు, మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుసు. మరి ఈ నాటకాన్ని ఈ సాంబశివ నాట్య మండలి స్థాపకులు మా గురువయ్యలు శ్రీ బండి సత్యనారాయణ గారు అకాల మరణం చెందారు. వారికి మేము ఈ రోజున వారు మాకు లేని లోటు కనపడింది కనుక వారు హృదయం మాకు ఇక్కడే ఉన్నట్టుగా కనిపించింది కనుక ఈ టైగర్ శివ అనే నాటకం వారికి ఎంతో ప్రియంగా ఎంతో అభిషేకంగా వారికి మా హృదయపూర్వక కళాభి నమస్మాంజలితో ఈ టైగర్ శివ నాటకం వారికి అంకితం చేస్తున్నాం. వారు ఎక్కడున్నా సరే మేము ఎక్కడున్నట్టుగా భావించి ఈ నాటకానికి వారికి అంకితం చేస్తున్నాం. ఇక్కడికి ఇచ్చేస్తున్నటువంటి సోదరమణులకు కళాకారులకు కళాభిమానులకు ఇక్కడికి ఇస్తున్నటువంటి పెద్దలకు అందరికీ మా హృదయపూర్వక కళాభిమానులు మరియు మా అనివార్య కారణాల వల్ల నాటకం ప్రారంభించడం లేట్ అయినందుకు మమ్మల్ని క్షమించు. ఈ నాటకంలో అందరూ కొత్త కుర్రోళ్ళు. ఈ నాటకంలో మరి తప్పులు ఉండొచ్చు, మీ అందరికీ తెలుసు. ఎంతకి కళకు అంతం లేదు కనుక మీ నిండు హృదయాలతో ఈ కొత్త కళాకారులను అందరినీ అభిమానించి ఈ నాటకాన్ని ప్రారంభిస్తాం. మమ్మల్ని మీ నిండు మనసులతో జీవించవలసిందిగా కోరుచు ఇట్లు మా గురువర్యులు ఈ నాటకాన్ని డైరెక్టరు, వారికి ఆరోగ్యం బాలేదు ఎల్వేశ్వర రామయ్య గారు, ఇట్లు పి శోభనాథ్రి. స్వాగతం సుస్వాగతం. మాకు ఈ అవకాశాన్ని కల్పించిన కమిటీ పెద్దలకు
సమాజం వారికి ఇవే మా నమస్సమాంజనులు. శ్రీ గురువర్యులు డైరెక్టర్ కీర్తిశేషులు శ్రీ బండి సత్యనారాయణ గారికి అంకితం. శ్రీ సాంబశివ నాట్య మండలి సమర్పించి టైగర్ శివ టైగర్ శివ టైగర్ శివని గొప్ప సాంఘిక నాటకం రచన పట్టపతి నదీ నటవర్గం. శివ కె రాంబాబు, టైగర్ కె కన్నారావు, రాజశేఖర్ ఈ రెహమాన్, పరశురాం కె చిన్నవెంకటరెడ్డి మరియు నాగేంద్రబాబు, బుద్ధి సత్యనారాయణ, అగ్ని కె అంకబాబు, జమదగ్ని డి మురళీకృష్ణ, తంటిబాబు, ఎస్ తులసీరాం, చిట్టిబాబు, జి రమేష్ నాయక్, శుద్ధిశక్తి శ్రీ శోభనాథి, అప్పచెప్పుల అప్పారావు, ఎల్ మాచిబాబు, హీరోయిన్ మౌనికా గుడివాడ, డాన్సర్ ఉషా గుడివాడ. అంగసంగాలలో ఉల్లాసభరిగా అంగసంగాలలో ఉల్లాసభరిగా ఒక భాష శ్రీరామహల్ రోడ్ గుడివాడ. మా ఫోన్ నెంబర్ 247-335. భాష గుడివాడ. విద్యన్ ఆర్కెస్ట్రా, యూత్ మెలోడీస్ ఆర్కెస్ట్రా గుడివాడ. ఆర్గన్ మిస్టర్ రంజిత్ సింగ్, జాజ్ ప్లేయర్ వీరబాబు, సార్ సంటి, గాయని గాయకులు అనుష అండ్ నరసింహ. మీరు చూస్తున్న వీడియో అలంకరణ శ్రీ బాబా వీడియోస్ నర్సరావుపేట. ఆపరేటర్ ఆర్ హరిబాబు, సెట్టింగ్ ఆపరేటర్ రాజు డేవిడ్ రాజేష్ బాబు, కో డైరెక్టర్ శ్రీ శోభనాథి, మా యొక్క డాన్స్ మాస్టర్ మిస్టర్ చిరంజీవి. ఈ నాటక డైరెక్షన్ ఎల్విఎస్ రాము, డైరెక్షన్ ఎల్విఎస్ రామయ్య, డైరెక్టర్ మిస్టర్ ఎల్విఎస్ రామయ్య. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావి ఎలా, మాటున ఉన్నది ఓ మంచి సంగతి, బయటకు రాది ఎలా.
చెప్పకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావి ఎలా కొత్త పెళ్లి కూతురున్న ముస్తాబై పగటి కళలు కంటున్నారు. ఏమీ లేదండి, ఈ రోజు మన పెళ్లి రోజు కదా, అందుకే ఆడి పాడాను. ఏమిటి ఈ రోజు మన పెళ్లి రోజా? ఆ సంగతే నాకు గుర్తులేదే. అంతేలేండి, అస్తమాను నేరస్తుల గురించి తప్ప మీకే విషయం అసలు గుర్తే ఉండదు. ఇంతలోనే అంత కోపమా సీత? నీవు కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావు. కార్తీక దీపం లాంటి ఆ కన్నులు, ఆషాఢ మేఘం లాంటి ఆ వన్నెలు. చాలండి మీ పొగడ్తలు. అస్తమాను మా ఆడవాళ్ళని కవ్వించి మురికంప చేయడం మీ మగానికి వెన్నతో పెట్టడం. సీత, మన పెళ్లి రోజు కానుక నీకే బహుమానం ఇస్తాను తెలుసా? ఏం బహుమానం ఇస్తారు? ఈ పగరు సాకులు చిన్నదాన్ని నా బీకాగిలో అబ్బా వదలండి. నాతో వస్తావా, నా ప్రాణం అంతా నీకే ఇస్తాం. నాతో వస్తావా, నీతో వస్తాలి, నీతో వస్తాలి, నీ గుండెల్లో నా గూడే కడితే నీతో వస్తాలి. అడుగు అడుగు నాతో ఉంటా, నాతో వస్తావా, ఆకాశమైన అరచేతికి తమరి నాతో వస్తావా. గోరు 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 కొండ పారు రాజేంద్ర సంబరాల సుందరి.
మదిలో మదిలో ప్రతి ఆశ నువ్వు హృదయం ఉలికిసే ప్రతి శ్వాస నువ్వు రోహి బదులు నా గంటి పాపలో నిండినావు నువ్వే జింగిరాల బొంగరాల పింగురంగ సామి రాజన్న జింగిరాల జింగిరి తాళి పట్టు పడని నాతో వస్తావా నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా పడితో నదిలో వరదయ్యే నడుము పరుగమెందుకు పరుగులాపడే పరుగు చేరు వరకు చెంత కింక చేర చేర సిగ్గులన్నీ కోరి రావేన్న బండి పూల లాహిరి నాతో వస్తావా నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా వదలండి. సరసానికి కూడా ఒక హద్దంటూ ఉండాలి. సీత, నీ ఎర్రదరచిన చలాకి అందం పొందాలని నా మనసు పరుగులు తీస్తుంది. పాపం ఆశ. ఏమండి, మిమ్మల్ని ఒక మాట అడగనా? ఒకటేమిటి సీత, ఎన్నైనా అడుగు. నీ కోరికను నేను తప్పక తీరుస్తాగా. నాకు అన్ని విధాలా కోరుకున్న భర్త లభించినాడు. ప్రతినిత్యం ప్రజలచే పూజింపబడే ఆ తిరుమలేతుల గుడికి. ఓ ఐసి, నీ మనసులో మాట నాకు అర్థమైంది సీత. ఆంధ్రుల ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భర్తతో కలిసి వచ్చి అర్చన చేపిస్తాను మొక్కున్నావు. లేదండి, ఇప్పటి వరకు నేను ఏ కోరిక కోరలేదు. నా ఈ ఒక్క కోరిక తీర్చరు. సారీ సీత, ప్రతిరోజు ఈ పల్నాటి సీమలో ఎక్కడో ఒక చోట బాంబులతో ఆస్తులు ధ్వంసం చేసుకోవటం, మారణాయుధాలతో ఒకరినొకరు చెప్పుకోవడం జరుగుతున్నాయి. ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమై చెట్టుకొకరు పుట్టుకొకరు జీవిస్తున్నారు. ఇక మున్ముందు ఎలాంటి ఆగడాలు జరగకుండా శాంతి భద్రతలు కాపాడటమే నా ప్రధాన ఆశయం. ఇలాంటి సమస్యలు మీ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు ఉండదు కదండి. అది కాదు సీత, రావణ కాష్టలా రగులుతున్న ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళటానికి వీలు పడదు. సమయం చూసి ఆ తిరుమలేశం సండికి తప్పక తీసుకువెళ్తాను. మీ పోలీస్ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. సీత, హోమ్ మినిస్టర్ గారు కావాలనే నన్ను ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయించారు. హోమ్ మినిస్టర్ గారా? అవును సీత, ప్రతిసారి జరిగే ఎన్నికల్లో లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందుతూ ఎదురు లేని నాయకుల్లా చలామణి అవుతున్న ఆ ఎమ్మెల్యే ఏడుకొండలు చనిపోయారు. ఆ సంగతి నీకు తెలిసే ఉంటుంది. అవునండి, పొద్దున్న పేపర్లో చదివాను. ఆత్మహత్య చేసుకున్నాడటగా. ఆ ఏడుకొండలు ఆత్మహత్య చేసుకునేందుకు పిరికివాడు కాదు సీత. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అతనిని చంపారు. మాటలో పడి కాఫీ ఇవ్వడం మర్చిపోయాను. ఉండండి, కాఫీ వెళ్ళి త్వరగా రా మరి.
ఇప్పటికి ఎవరికి నమస్తే చేయలేదు. అయినా నీకు చేస్తున్నా. ఎవరు మీరు? చెప్తాను తొందరపడికి ఇన్స్పెక్టర్. ఏ వ్యక్తి పేరు చెప్తే యావత్ భారతదేశం గరగల్లాడుతుందో, ఏ వ్యక్తి పేరు పలికితే మీ పోలీసు గుండెలు అదిరిపోతాయో ఆటమ్మ నేను. నీ పేరు? టైగర్. టైగర్ అంటే నువ్వేనా? నీ గురించి చాలా సార్లు విన్నానే, కానీ నీ అసలు రూపం ఇప్పుడే చూస్తున్నా. మిస్టర్ రాజశేఖర్, నీ ఎదుట నిలిచిన ఈ టైగర్ అందరూ బలవంతో చెలగటమాడి ఈ దేశ సంపదల కొల్ల కొట్టిన ఏ ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేయలేదు. ఎందుకేమిటన్నా? మనమే నేరాలు చేశామని సాక్ష్యాధారాలు దొరికితే కదా మన. ఒకవేళ ఎవరన్నా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వస్తే వాడు ప్రాణాలతో బ్రతికి బట్ట కట్టాలి కదా. మిస్టర్ టైగర్, ఈ ప్రాంతంలో మాకెదిరే లేదు. మేమే బలవంతులోని విజయ గర్వంతో విర్రవేక్కండి. ఎవడెన్ని ఎత్తులు వేసినా చుత్తు చేసి మీలాంటి దురహంకారుల గుండెల్లో దూసిపోయే వజ్రాయుధనరా నేను. ఏనాటికైనా మిమ్మల్ని జైల్లో పెట్టి ఈ ఆటలు కట్టిస్తా. మమ్మలను జైల్లో పెట్టి మాటలు కట్టించిన తమ్ముడు మగడు నువ్వు. అయితే ఎప్పటికైనా నిరూపించుకో. మిస్టర్ టైగర్, నన్నంత తేలిగ్గా తీసిపారేకు. నా నరాల్లో ఉన్న నెత్తరు చిందించైనా సరే నా శక్తి ఏమిటో మీకు రుచి చూపిస్తా. ఎంతకు మీరు వచ్చిన పని? మిస్టర్ రాజశేఖర్, ఈ చుట్టుపక్కల ఏ కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చినా మా చెప్పు చేతల్లో ఉంటూ మా అడుగు జాడలో నడవలసిందే. ఇన్స్పెక్టర్, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. నువ్వు మాతో చేతులు కలిపితే మేము సంపాదించినట్లు సగభాగం ఇస్తాం. మంచిగా ఆలోచించుకో. డబ్బు కోసం కట్టుపడే నీచుడు కాదురా ఇన్స్పెక్టర్ రాజశేఖర్. ఈ చేతులకు అవినీతిని అర్థం చేయడం తప్ప మీలాంటి అక్రమదారులతో చేతులు కలపడం చేత కాదు. మిస్టర్ రాజశేఖర్, ఎప్పుడో ఆత్మహత్య చేసుకొని మాసిపోయిన ఎమ్మెల్యే ఏడుకొండ కేసు బయటకు తీసి అది ఆత్మహత్య కాదు, చిన్నరాజు చేసామంట. అవును, చేశాను. ఆ చిన్నరాజా ఎముకలు విరిసైనా సరే ఈ హత్య నేరం కింద ఇంకెందరందరి హస్తాలను నేను నిజాన్ని కక్కిస్తా. అతడే ఈ హత్య చేశాడంటే సాక్ష్యాధారం. హత్య జరిగిన ప్రదేశంలో అతని మెడలో లాకెట్ పడి ఉంది. ఆ లాకెట్ మీద చిన్నరాజా అని పేరు కూడా ఉంది. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? ఇన్స్పెక్టర్, నువ్వు అరెస్ట్ చేసిన చిన్నరాజా ఎవరనుకున్నావు? మా మామను ఒక ఓపోపి పంపులో తిరిగిన రౌడీలను ముప్పు తిప్పులు పెట్టిన పరశురాం తమ్ముడు. మా బాస్ పరశురామ్కి పొలిటికల్ మూమెంట్ ఉంది. మర్యాదగా మా చిన్నరాజును వదిలిపెట్టు. నీకు ప్రమోషన్ వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇన్స్పెక్టర్, మర్యాదగా మా చిన్నరాజును వదిలిపెట్టు, లేదా నిన్ను శంకరగిరి మండలం పంపగలను. తాటాకు చప్పుళ్లకు బెదిరిపోయే కుందేలు కాదురా ఇన్స్పెక్టర్ రాజశేఖర్. ఇన్స్పెక్టర్ పిస్టల్ బయటకు తీయడానికి మీ చేతులు కదిలితే అవి కదిలే లోపే మీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. మిస్టర్ రాజశేఖర్,
నువ్వు ఎంతమంది పోలీసు బలగాల కాపలా పెట్టినా వాళ్ళను గొప్ప తెప్పలు పెట్టి అక్కడ చూపించు నీ ప్రతాపం ఏంటో. సవాల్ చేయకు టైగర్, నా చేతిలో తప్పక ఓడిపోతావు. మైండ్ ఇట్ అండ్ గెట్ అవుట్. పరశురామని చెల్లమంటూ నన్ను బెదిరించడానికి వచ్చారు సీత. ఏమిటి సీత, ఆ పరశురాం పేరు వినేసరికి అలా శిలాప్రతిమలా నిలబడిపోయా? అది కాదండి, వాడు మానవ రూపంలో ఉన్న రాక్షసుడని, వాడు కానీ మా అనుచరులు కానీ ఏ ఇంట్లో అడుగు పెట్టినా అది వల్లకాడైపోతుందని ఎంతో మంది చెప్పుకుండగా నేను విన్నానండి. భయపడకు సీత, ఆ మానవాకార రాబందు మళ్ళీ ఏమీ చేయలేడు. వాడిని ఏనాటికైనా వెంటాడి వేటాడి కటకటాల వెనక్కు నెట్టేస్తాడు. సీత, నీకు అసలు విషయం చెప్తాం మర్చాను. ఏంటండి ఆ విషయం? మొన్న ఈ మధ్య చిన్నరాజు అని అంతకు అరెస్ట్ చేశాను. అతను ఎవరనుకున్నా? ఎవరండి అతను? స్వయాన పరశురాం తమ్ముడు. ఏమిటి, మీరు అరెస్ట్ చేసింది పరశురాం తమ్ముడా? ఎందుకు చేయరు? చేతిలో లాఠీ ఉండేసరికి మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కన్ను మీద కానరాదులేండి. సీత, ఒళ్ళో దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఒక పోలీస్ ఆఫీసర్ భార్య మాట్లాడాల్సిన మాటలనివే. అది కాదండి, మీరేమో దోషంగా శిక్షించడం, ఆ తర్వాత వాళ్ళు వచ్చి విడిపించుకు వెళ్ళడం ప్రతినిత్యం మీ డిపార్ట్మెంట్ లో జరుగుతున్నదే కదా. మీరు మాత్రం ఖచ్చితంగా ఎందుకు ఉండాలి? నా మాట విని చిన్నరాజాన్ని వదిలిపెట్టండి. సీత, ఎలాంటి ఒత్తిళ్ళు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనగల సిన్సియర్ ఆఫీసర్ రాజశేఖర్. ఆ పరశురాం ఎంతటి గొప్పవాడైనా ఎన్ని ప్లాన్ వేసి తన తమ్ముడిని జైలు తప్పించాలనుకున్నా నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. తమ్ముడు శివ, నిన్ను చూసి ఎంతకు ఎక్కడి నుంచి వస్తున్నావు? కాలేజీ నుండి వస్తున్నా అన్నయ్య. ఎంఏ ఫైనల్ ఎగ్జామ్ రాసి నిన్ను వదిలిను చూసి వెళ్దామని వచ్చాను. శివ, పరీక్షలు బాగా రాసావా బాబు? ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను వదిన. అది కాదురా శివ, నువ్వు వస్తున్నట్టు ముందుగానే టెలిగ్రామ్ పంపిస్తే మీ వదిన నేను మన కారులో స్టేషన్కి వచ్చేవాళ్ళం కదా. టెలిగ్రామ్ పంపుదాం అనుకున్నాను అన్నయ్య, కానీ మీరు మీ ఆఫీస్ పనులతో బిజీగా ఉంటారు కదా. మీ పనులకు అంతరాయం కలిగించకూడదని స్వయంగా నేనే వచ్చాను. క్షేమంగా ఉన్నారా శివ? క్షేమంగానే ఉన్నారు వదిన. ఏమండి, మీ తండ్రి కొడుకుని విడదీసిన ఆ పాపత్ని రల్లి నేనేనండి. ఇందులో నీ తప్పే ఉంది సీత. అసలు విషయం తెలుసుకోకుండా నాన్నగారే తొందరపడ్డారు. ఏమిటన్నయ్య, మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. నాన్నగారు ఏమిటి, తొందరపడటం ఏమిటి? తమ్ముడు, అదంతా పెద్ద కథలే. జరిగిందేంటో నాన్నగారు నీకు చెప్పే ఉంటారు. నిజమన్నయ్య, దేవుని సాక్షిగా చెబుతున్నాను. నాన్నగారు నాకు ఏమీ చెప్పలేదే. ఆ విషయాలన్నీ నీకెందుకులే బాబు, పద నువ్వు అన్నయ్య భోంచేద్దరు గాని. తమ్ముడు పద, ఎప్పుడు బయలుదేరావేమో. అన్నయ్య, చిన్నతనం నుండి నా సంగతి నీకు బాగా తెలుసు. పట్టుదల వస్తే నేను చాలా మండివాడిని అని కూడా తెలుసు. నిజాన్ని దాచక జరిగిందేదో చెప్పన్నయ్య. అది కాదురా శివ. అన్నయ్య చెప్పేది అది కాదురా శివ, చెప్తాను రా. మీ వదిన నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఎంతో అపురూపంగా ప్రేమించుకున్నాం. ఒకళ్ళొకళ్ళు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. కానీ ఇంతలోనే ఒకరోజు ఏం జరిగింది అన్నయ్య? ఆ ఒకరోజు జరిగింది నేను చెబుతాను శివ. సురేష్ అనే కామాంధుడు నా జీవితాన్ని నాశనం చేయడానికి నా వెంట పడ్డాడు. ఆ నీచుడు బారి నుంచి తప్పించుకొని ఒక ఇంట్లో చొరబడి తలుపు చాటున పొడవును పట్టుకొని నించున్నాను. ఆ నీచుడు ఇంట్లో అడుగు పెట్టాను. వాడి తల మీద గట్టిగా కొట్టాను. వాడు అక్కడికక్కడే
వదిన నీవు హత్య చేసావా? మా రక్షణ కోసం చంపిందే కానీ కావాలని చంపలేదు తమ్ముడు. అలాంటప్పుడు అది హత్యలు అవుతుంది తమ్ముడు. నిజమే అన్నయ్య, అలాంటి పరిస్థితుల్లో ఏ స్త్రీ అయినా అలా చేయటంలో తప్పు లేదు. మానరక్షణ కోసం హత్య చేయడంలో తప్పు లేదని కోర్టు కూడా కేసు కొట్టేసింది. తర్వాత సీతను వెంట పెట్టుకొని ఇంటికి వెళ్ళాను. కానీ నాన్నగారితో మా పెళ్లి విషయం చెప్పాను. మావయ్య గారు తోక తొక్కిన తాచులా మండిపడుతూ ఒక హంతకురాలు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదన్నారు. ఒరే శివ, నాన్నగారంటే నాకు అమితమైన ప్రేమ, అపారమైన గౌరవం ఉన్నాయి. కానీ సీతకు నానేవాళ్ళు ఎవరూ లేరు. ప్రేమించిన నేను కూడా కాదంటే సీత బతికి ఏం కావాలరా? అర్థమైంది అన్నయ్య, పెళ్ళంటూ జరిగితే వదిలితోనే జరగాలని నువ్వు గట్టిగా చెప్పావు. అదే జరిగితే ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదని నాన్నగారు అన్నారు. అంతేనా అన్నయ్య జరిగింది? అంతేరా, జరిగిన సంగతి అంతే. ఇప్పటిదాకా ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదన్నయ్య? తెలియజేద్దామనుకున్నారా? నాన్నగారు నీతో చెప్పొద్దని నాతో ప్రమాణం చేయించుకున్నారా? అన్నయ్య, జరిగిందేదో జరిగిపోయింది. నాన్నగారికి నచ్చ చెప్పి ఎలాగైనా మీ ఇద్దరిని ఒక్కటి చేస్తాను. ఆ మంచి రోజు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారా? అన్నయ్య, సూరంపల్లి గ్రామంలో నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. అతను నేను అర్జెంటుగా కలుసుకొని రావాలి. వెళ్ళి త్వరగా వస్తాను అన్నయ్య. వెళ్ళి త్వరగా రా తమ్ముడు. ఏమిటి అలా చూస్తున్నారు? కనువిందు చేస్తున్న నీ వంపు సొంపులను కనురెప్పలార్చకుండా తనివి తీరా చూడాలనిపిస్తుంది. నేను అంత అందంగా ఉన్నానా? నీ అన్నం ముందు ఈ భూమిలో ఎవరూ సాటలేరు సీత. నిన్ను చూడండి ఘనమైన మాయా మాయా మైకం కమ్మిందా ఇట్లేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ముచ్చమా ముచ్చమా వస్తవా ముద్దలే నప్పుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా ఈ నా ఇంటిలో ప్రేమ ఫలితమా ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా రంగా నిలిచే రంగా మదిలో మెరుపులు ఎదలో పరుగులు బాబు తోడుకుందమా ఊరుగా తీర్చుకుందమా ఇట్లేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా
అడవిలో నిన్ను చూస్తుంటే సర్వేస్తున్నది చెల్లంటే ఇది అది మహల్ చేరుకుందమా లవ్ జగన్ సాగుతుందమా చంద్రమండల వీధుల్లో తెలుసా మీతో అవుదామా ఇదేమిటమ్మా మాయా మాయా పైకం పొందిందా ముచ్చమా ముచ్చమా వస్తవా ముద్దులే మట్టుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా నా ఇతులు ప్రేమ ఫలితమా స్టేషన్ నుంచి కానిస్టేబుల్ ఖాళీ ఫోన్ చేశాడు. వెళ్ళొస్తా మరి. త్వరగా వచ్చేయండి. వెళ్ళొస్తా. ఆయన లేడు కదా, కాసేపు రేడియో విందాం. ఒక ముఖ్య ప్రకటన. టైగర్ రాత్రి అనుచరులు గురిజాల సబ్ జైలు నుండి దాడి చేసి చిన్నరాజా పోలీస్ కట్ నుండి తప్పించుకుపోతూ ఉంటే పోలీసులు కాల్పు జరిపారు. ఆ కాల్పుల్లో చిన్నరాజా చనిపోయాడు. చిన్నరాజా చనిపోయాడా? చిన్నరాజా చనిపోయాడా? ఇంతవరకు తెలియదా? ఆంధ్ర రాష్ట్రాన్ని అడలగొట్టిన హరివీర భయంకరుడు యమకింకరుడు నాటి సీమకి మొగటమ్ములేని మహారాజులు. నీ పేరు? పరశురామ్ అంటే మీరేనా? నా పేరు వినేసరికి నీ నోరు పెగలటం లేదా? సీత, ఇంతకు ముందు నువ్వు విన్న వార్తలు చిన్నరాజా చనిపోయాడని విన్నావు. విన్నావా? విన్నావా? ఆ చనిపోయిన చిన్నరాజా ఎవరనుకున్నావు? సొయ్యనా నా తమ్ముడు. తమ్ముడు మొట్ట తలేపరాన్ని కనీసం కళ్ళార చూడకుండా ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు వచ్చారు? నీ శవాన్ని నేల పోల్చడానికి. నేను మీకే అపకారం చేశాను? అపకారం చేసింది నువ్వు కాదు, నీ భర్త
అంబలి కొన్నా నా కన్నుల నుండి కన్నీటి దారాలు పొంగి నీ భర్త చూడండి పరశురామ్ గారు, రాజశేఖర్ గారు కావాలని మీ తమ్ముడిని చంపలేదు. మీ అనుచరులతో ఆయన పారిపోవాలని చూస్తుంటే కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ప్రమాదవశాత్తు మీ తమ్ముడు చనిపోయాడు. నువ్వు చెప్పే కాకమ్మ కబుర్లు వినటానికి నేను చెవిలో పువ్వు పెట్టుకోలేదు. నా ప్రతీకారానికి ప్రతిఫలంగా నీ డెడ్ బాడీ నేను చూడాలి. పరశురామ్ గారు, నన్ను చంపడం మీకు న్యాయం కాదు. మెరుపు తలుపు కూడా మెరిచిపడే ఎంత సుందరిని సీత, భయపడకు, నిన్ను ఇప్పుడే సంపను. నిన్ను నా కౌగిలిలో బంధిస్తా. ఎర్ర గులాబీ లాంటి నీ బొగ్గలు పసిడి వన్నీలు కలిపేది వసస్సు. ఇంద్రధనుసులో గగనంగా మెరిసిపోయేది మొక్కం. దౌర్జన్యం చేయకుండా ఏ మగాడు ఉంటాడు? అసలు అలా ఊరుకుంటేవాడు అసలు మగాడే కాదంటాడు. ఇప్పుడు నా భర్త వచ్చాడంటే నిన్ను నిలువునా చేరి ముప్పు పాత్రలు అవుతాడు. కొమ్ములు తిరిగిన సైతం లెక్క చేయలేదు పరశురామ్. ఆ జింక పిల్ల నన్ను ఏమీ చేయలేదు. రాజశేఖర్ అంత తక్కువ అంచనా వేపు. సింహం చూలు పట్టి ఆడించగల సాహసవంతుడు. మర్యాద నుంచి వెళ్ళ. ఎన్నడూ చూడరు నీలోని అందం. ఎలా ఎన్నకుంటావేంటారే? ఏ సుందరుడైనా నీ పొరువాన్ని, నీ పొడుస్తానాన్ని ఎల్లమంటావా? నన్నేం చేయకండి. మెత్తని నీ మేక కదవలు నలిగిపోవాలి. గులాబీ రేకు లాంటి నీ బొగ్గలు నా కవిగిలిలో కరిగిపోవాలి. నీకు చేతి కాలం దాపురించే నీకు ఇలాంటి బుద్ధి పుట్టింది. సీత, నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో తిట్టు, కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇష్టం లేని ఆడదాన్ని బలవంతంగా అనుభవించటం ఈ పరశురామ్ జాతకంలోనూ లేదు. ఎలాంటి మొండి ఘట్టాన్నైనా సరే ఇష్టమైనట్టు చేర్చుకొని మొక్కువ తీర్చుకుంటాను. భయపడి ఎంతో మంది అమ్మాయిలు నీ ఒళ్ళో వాలిపోవచ్చు, కానీ సీత మాత్రం నీకు దక్కదు. నాకు దక్కని ఆడది ఈ భూమి మీద బతికి భర్త కట్టలేదే. సీత, నేను నీకు ఒకే ఒక అవకాశం ఇస్తున్నాను. నీవు నాతో సరసానికి సై అంటావు. నాలో రగిలే పగను మర్చిపోయి నీ కౌగిలిలో చేరిపో. నేను చావడానికైనా సిద్ధమే, కానీ నీకు మాత్రం దక్కలేదు.
భూమి మీద బతికే బట్ట కట్టలేదే అయితే సావు సీతా నన్ను చంపి నీ పగ తీర్చుకుంటావా ఇన్స్పెక్టర్ ఈ రోజుతో నీ కథ అంతమైంది నన్ను చంపి వాడి పగ తీర్చుకుంటాడట వెళ్ళిపోయాడు 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 వెళ్ళిపోయాడు
జస్ నిన్ను చూసి సడన్ గా తడపడుతా ఉంది. జస్ ఇంతకాలం ఇలాంటి ఆశలు వెళ్ళదే. ఆగుతున్న రంగుల పూజే కొట్టకులే. జస్ ఎవ్వడైనా అసలు నీ వంకే చూడరులే. వయస్సు నిండా పదహాయి చీటికి మాటికి చేసి చుట్టూ కుర్రాళ్ళే. చూడకున్నమ్మా పాడపిల్లాడు పైన పైన పడతా ఉంటాడు. చూడకున్నమ్మా పాడపిల్లాడు పైన పైన పడతా ఉంటాడు. బిందతోటి నేలకెడితే అయ్యా బిందతోటి నేలకెడితే సందు సాకు సైగ చేశారు. సందు సాకు సైగ చేశారు. ఒంటరిగా వస్తూ ఉంటే అమ్మ వస్తూ ఉంటే చేపాడు వీళ్ళ వేసి గోల చేస్తాడు. గొప్ప చీకులు పెడతా ఉంటాడు. చూడకున్నమ్మా పాట పిల్లాడు పైన పైన పడతా ఉంటాడు. ఇదిగమ్మా ఇది చాలా గొప్పయ్యా. చందమామ ఎంబనేను అయ్యా చందమామ ఎంబనేను నడిక సాగు నాడలోకే తమకు స్నానం చేస్తామంటే అవ్వ కాడు గోడ ఎక్కి చూస్తా ఉంటాడు. బగరు ఆడ ఎక్కి చూస్తా ఉంటారు. బగరు కొంచెం కూర్చోండి బగరు. చోట పిల్లమ్మ పాడ పిల్లాడు పైన పైన పడతా ఉంటాడు.
అబ్బో అబ్బో ఏమందో ఏ సందో బ్రహ్మాండమైన నాట్యం నడగలా పోయారు నాజుకైన సింగారం చూస్తుంటే అబ్బా ఈడెవడో కానీ నా వెనక భాగం చూస్తేనే ఎంత ఇది అయిపోతున్నాడు, నా ముందలు చూస్తే ఇంకెంత మోసపోతాడు. ఆహా ఆహా ఏమి నా అందం అదృష్టం. ప్రపంచంలో ఉన్న అందాలన్నీ కలబోసి ఆ బ్రహ్మ ఏది ఈ వన్ని చిన్న దాన్ని నా కోసం తయారు చేసి పంపాడేమో. కోతి నీకోసం ఆ బ్రహ్మ నన్ను పంపించాడా? కొట్టానంటే అరే నా మధ్య మండ నువ్వంటే అప్పించులు ఇప్పుడు దాకా నేను ఐశ్వర్య అనుకున్నాను. చిచ్చి ఓరి నీ పిలుపు పిల్లలు ఎత్తుకుపోను, ఓరి నీ బొంగురు గొంతు పడిపోను, ఓరి నీకు చికెన్ గున్యా రాను, ఓరి నీకు ఎయిడ్స్ పుట్ట. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా ముద్దుగా లాలనగా అప్పిచ్చిల అప్పారావుని పిలవమని నేర్చుకోమని. ఇంకా నయ్యో ఇసుకు ఇసుకు అనొద్దు. ఎండాకాలం పడిపోయి నేర్చుకుంటారు కానీ ఒరే అప్పిచ్చిలు ఈ రోజు నీ అందం చూస్తుంటే నిన్ను నా కవిట్లో చాలే సంబడం. ఆరాట మొగుడు పేరంటాలను ఎత్తుకుపోయాడని మా ఐదారు చచ్చిన వాళ్ళందరికీ నా మీదే చూపు. చెట్టి గారు ఇంతకీ ఏం పని మీద వచ్చారో ఏమిటో? ఏముంది ఇంట్లో ఈదులో చలని ఇలాంటి వాళ్ళకి బాకీలు పెట్టి మీ ఇంటి చుట్టూ తిరగటేగా మా పని. మా కాళ్ళు చేతులు అరిగిపోయేలా తిరుగుతున్నాం. ఒరే అప్పించులో నా దగ్గర బట్టలు తీసుకొని నేను 7 సంవత్సరాల క్రితం రాళ్ళకాడ సెంటర్లో మంచం మీద బట్టలు పెట్టాను. వీళ్ళందరికీ తెలుసు. అప్పుడు నువ్వు అండర్ వాళ్ళ పరిచిన ఇవన్నీ అప్పుడేరా ఎప్పుడు ఇస్తావరా ఇంతకీ నా బాకీ? ఉండనాలికి పోయింది అన్నట్లు నీ రాళ్ళకట్టగాడి షాపులో బట్టలు కొంటే రంగులన్నీ ఎలిసిపోయి నాకు ఒళ్ళంతా ఒకటే నా దగ్గర బట్టలు తీసుకుంటే నీ రంగు ఎలిసిపోయి చిన్న నుంచి పై దాకా ఒకటే గొల. అట్టేదో పని చేయి. నీ గొల అనగాలంటే ఏం లేదు, మంచి శ్యామైంది. అదిగొ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  ఆయన అయితే నీ గోళ అంటారు. ఒరే నీ పప్పులు నాకు తెలుసలేరా అప్పించులో నా దగ్గర బాకీ తీసుకొని ఎగనామం పెడదామనా? అలాంటి పప్పులేం కుదరదు. మర్యాదగా డబ్బులు ఇచ్చి కాదులే. ఓరి నీకు కత్తరు నీకు ఎంత లెవలా ఎంత పొజిషన్ మనిషిని పట్టుకొని పక్కా పట్టుకుంటావా? మోదీ వచ్చిన ఏంద్రా నువ్వు కూర్చుని కోదా నాకు తద్దిని పెడతావా? నేను చచ్చిపోతే పిండాకుడు పెడతావా? ఒరే కొట్టానంటే 32 పళ్ళు రాలు పోవాల్సిందే. చాలే తమ్ముడు, చాలే తమ్ముడు. కూర్చుంటే లేకలేడు కానీ ఎగిరి తాటికెళ్తానన్నాడు. ఇదిగో చెట్టే నీకు దింపుడు కళ్ళం దగ్గర పడే నాతో తగ్గు పెట్టుకుంటున్నావు. ఇదిగో నాకు ఈ ఊళ్ళు నిండా బావేలే. ఇటు పోతే తోటరాంబాబాయ, ఇటు పోయాననుకో కొట్టుకోడేసా కొడుకు చీరు బాయ, కరెక్ట్గా చూడు అవుతాళ్ళని. ఇటు పోయాననుకో తులాబంద రామచంద్ర గారు అబ్బాయి బాయ, మరీ మోసం చేతులు బాయ. వాళ్ళందరి చేత చెప్పి నీ మస్తీ నీకోతే నా పేరు అప్పచ్చిలు అప్పాడవే కాదు. ఒరే
పెంచడు ఇలాంటి ప్రళయం ఏదో ముంగలో వచ్చిద్దని మీలాంటి వాళ్ళకి మేము అప్పులు పెట్టి మీ చుట్టూ తిరగలేక అప్పిపోతే ఉరిని చూస్తారు అడగొచ్చిన తన్నొస్తారు ఎట్లాంటిది కుదరదని నేను ముంగలుగానే కరాడి కుంగుపు కుస్తీ ఉసు 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 అన్ని నేర్చుకున్నాను అంత తొందరలో ఈ సూరం పిల్ల తెచ్చుకొని నీ తరపున ఈ చెట్టు చెప్పాడు చూపెట్టా ఈడి చేసింది ఈడికి పెద్దని నీతో నాకెందుకులే అది సరే కానీ చెట్టు గారు ఎంతకి ప్రేమించారా ప్రేమ ఆ మాట అంటేనే చెప్పాలంటే సిగ్గేస్తుందిరా ఓరి నీ సిగ్గు చిక్కారం దగ్గర చింతకుంటలో అయ్యా త్వరగా చెప్పుతావు మా అమ్మమ్మనే తాను వలసింది రంభ తాను మునిగింది గంగా అని నీలాంటి కోతిమూతి మొహాలకి అమ్మమ్మలు నాయనమ్మలు తప్ప ఏ కన్ని పిల్లలు మేమిస్తారులే నాలాంటి కన్ని పిల్లలు ఏందిరా నువ్వు కూర్చుని కోత నాది నాది కోతి మూతి మొగమా కోతానంటే 32 రూపాయలు రాలిపోవాల్సింది ఉడతకేలరా ఊళ్ళో పెత్తనమా అని నీతో నాకెందుకులే అది చెట్టు గారు అది సరే గాని నిజం చెప్పాలంటే నీ అందం అమావాస్య చంద్రబింబాన్ని మురిపిస్తున్నట్టే అది అది మాట అంటే ఓరే అభిచుడు నిన్ను ఎన్నాళ్ళిందో ఒక్క మాట అడగాలనుందిరా ఏమిటో అది ఏమన్నా నువ్వు పెళ్లి చేసుకుంటావరా నాకు పెళ్ళా అబ్బో ఆ మాట అంటుంటేనే నాకు ఒళ్ళంతా చుమ్ 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 అని ఏంద్రది ఏంద్రది దోసకొని వచ్చినా కనుక్కున్నావు ఈ పాడు వయసులో నాలాంటి వాళ్ళకే కాదు ప్రతి ఒక్కడికి ఉండే జబ్బే అది మరి ఒరే అప్పించులో ఇటు ఆడోళ్ళు తనుకోవచ్చు అలాంటి మగోళ్ళు తనుకోవచ్చు నువ్వు అతిథి కానివాడు కదా నీకేం అనుకుంటావురా ఇక సొరకాయ పెట్టి తనుకోవాలి రే అప్పించులో నువ్వు 2 in 1 కాదు ఇది పెళ్లి చేసుకోవడానికి ఎవరు మొంగలకు వస్తారా వస్తేగో ఆర్కెస్ట్రా ఆయన రావాలి కథలు లావుతాడు పడుకొస్తావు నాలాంటి వాళ్ళను వాడుకోవడానికే తప్ప ఎక్కడైనా బావాని కానీ వంగ తోటకాడ బావా అనద్దని పారిపోయి చస్తారు ఈ మా 5-6 దొంగ చచ్చిన వాళ్ళ మాలలో పడి వచ్చిన పని మర్చిపోయాను ఇంటికి డబ్బులు ఎప్పుడు ఇస్తావురా చెట్టి బాబు గారు ఆగినన్నాళ్ళు ఆగారు మా బాబు గారు ఈ నెల జీతం ఇవ్వగానే ఇచ్చేస్తారు అదో అదో అలాంటి నైజు మాటలు చెప్పొద్దన్నా నేను అలాంటి ఐదు మాటలు చెప్పి అట్టే మట్టే రొట్టె ఏం లేకుండా అయిపోయింది మా బాబు నాకు అరిచింది నాటకాలు వేసి 18 ఎకరాలు అమ్మేశాను నేను పట్ల పని చేశాను ఏమీ లేదు ఇప్పుడు ఏదో అలా 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 మా బాబు దగ్గర ఇక నుంచి నేను తెలిసిన వాళ్ళు ఎవ్వరికి అప్పిస్తలేదు ఈ మర్యాదగా నా బాకీ ఎప్పుడు ఇస్తావో చెప్పు ఏమిటో చెట్టి గారు మిమ్మల్ని చూడగానే నాకు ఒళ్ళంతా చుమ్ 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 అని అందగాని కాదు అందుకని చిరంజీవి
వస్తావా ముత్యానం వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశి రాయితు రావే వయ్యారే చలమయ్యా వస్తాను అడిగింది ఇస్తాను చలమయ్యా వస్తాను అడిగింది ఇస్తాను తొందర పడితే లాభం లేదయ్యా జారు బయట లాగిస్తూ ఉంది నీ కొంత చూపు కొరికేస్తూ ఉంది నీ జారు బయట లోరిస్తూ ఉంది నీ కొంత చూపు కొరికేస్తూ ఉంది కన్నో కన్నో ఎవడో కలిసిందా ఏందయ్య గోడ సిగ్గేమి లేదా రెండు తింటే ఎగతాళి కాదా ఏందయ్య గోడ సిగ్గేమి లేదా రెండు వింటే ఎగతాళి కాదా ఊరు వాడ వింటే నా మరద ఊరు వాడ వింటే నా మరద అడిగింది ఇస్తావా నిన్ను చేసుకుంటాను ఉన్నదంతా ఇచ్చేది నిన్ను చేసుకుంటాను పరిమితిగాను నిన్ను చేసుకుంటాను ఉన్నదంతా ఇచ్చేది నిన్ను చూసుకుంటాను ఎండ బయట పట్టుకొనుంటా అబు అబా అబు అవా ఊరు దాటిపోయాక తప్పక దున్నేసేవు ఊరంతా తెలిసాక నన్ను వదిలి వెళ్ళేవు ఏరు దాటిపోయాక తప్పక దున్నేసేవు ఊరంతా తెలిసాక నన్ను వదిలిపోతేను పండకేసి తగ బాధేస్తానయ్యా ముచ్చాలే వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశి రాయుడు రావే అరే ఏమిటో చెట్టు గారు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒళ్ళంతా చుమ్ 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 అంటున్నాయి. ఇలాంటి నైజ మాటలు చెప్పి వచ్చినప్పుడు ఉత్త చేతులు పంపిస్తున్నావు. రే అప్పించలు నీ పప్పులు నా దగ్గర వదరు మర్యాదగా డబ్బులు ఇచ్చేనే కదులుతా. ఎంత మైకమా ఈ లేదనుకో నువ్వేం మాట్లాడదా. ఇక నుంచి నా తరఫున బాడీ గార్డ్ చేసుకున్న బక్కీయుడు ఎంతో 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 చూస్తాడు. పోరా నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఎంతమందిని చూశాను. ఏమిటి బాబు గారు? మన సెక్రటరీ అరుణ తన స్నేహితురాలు మ్యారేజ్కి వెళ్ళి 4 రోజులైంది, ఇంకా రాలేదు. బహుశా ఈ రోజు వస్తుంది అనుకుంటా బాబు గారు. నువ్వెక్కడికి బయలుదేరావు? ఇంట్లో కూరగాయలు అయిపోయినాయని అలా మార్కెట్కి పోయి తీసుకొద్దామని. సరే వెళ్ళిరా. అలాగే బాబు గారు.
చిరంజీవి గారు. హలో డాన్సర్ నిషా, నేను నాగేంద్ర బాబుని మాట్లాడుతున్నాను. నువ్వు అర్జెంటుగా నా గెస్ట్ హౌస్కి రా. నీ కొరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. కమాండర్లీ. తలతల మెరిసే నీ అందం తారలకే పన్ను, మెలమెల మెరిసే నీ రూపం వెన్నెలనే మించింది. La 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 పలికి కదవులపై తునికి మధురిమలో ఏమి హాయిలే, ఇళ్ళలో ఇంత హాయి ఇంక రాదులే. పలికి కదవులపై తొలికి మధురిమలో, పలికి కదవులపై తొలికి మధురిమలో ఏమి హాయిలే, ఇళ్ళలో ఇంత హాయి ఇంక రాదులే. వందాలు చిందించవే జవరాలా, వందాలు చిందించవే ఉయురాలా జవరాలా. ఒప్పులే 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 సైపులు మరల ఇంకరాదులే. అయ్ నిన్నే పలికే పెదవులపై పలికే మధురిమలో, పలికే పెదవులపై పలికే మధురిమలో ఏమి హాయిలే, ఇళ్ళలో ఇంత హాయి ఇంక రాదులే. ఆనందము ఇక రాదు మరి రాదు, అలాంటి ఆనందము ఇక రాదు మరి రాదు. ఈ నిషా ఈ ఖుషి, ఈ నిషా ఈ ఖుషి మరల ఇంక రాదులే. అయ్ నిన్ను పలికే పెదవులపై పలికే మధురిమలో, పలికే పెదవులపై పలికే మధురిమలో ఏమి హాయిలే, ఇళ్ళలో ఇంత హాయి ఇంక రాదులే. లలలా లాలలా లలలా లాలలా లాలలా లలలా.
ఏమిటి అలా చూస్తున్నా? నా ప్రాణానికి ప్రాణమైన నా స్నేహితుడు నాగేంద్రనే నన్ను చూస్తుందని. నీ ఆలోచన నాకు అర్థమైందిరా. జమీందారీ వంశంలో పుట్టి నీతికి నిజాయితీలు కనబడే ఈ నాగేంద్ర ఇలా తాగి తందనాలాడుతున్నాడని ఆశ్చర్యపోతున్నావు కదూ? ఐఎమ్ సారీ, ఈరోజు కాస్త మందు ఎక్కువైంది. నాగేంద్ర, నువ్వు ఇలా మారిపోయావని ఇదివరకే తెలుసుకున్నాను, కానీ నిన్ను కలుసుకోవటానికి వీలు పడలేదు. ఈ రోజు నుండి నువ్వు తాగటానికి వీల్లేదు. ఏమిటి? నేను త్రాగటానికి వీల్లేదా? ఫూల్, ఈ మందులో ఉన్న సుఖం ఆనందం నీకేం తెలుసురా? బ్రతికినన్నాళ్ళు ఇలాగే బతకాల్సింది. మన ఫ్యామిలీ డాక్టర్ మధు గారిని కలిశాను. ఆయన నీ ఆరోగ్యం చాలా క్షీణించదని చెప్పారు. డాక్టర్లు అలాగే చెప్తారా? రవి, నా ఆరోగ్యం గురించి నువ్వు కలత చెందకురా. ఈ మందు లేకుండా ఒక్క నిమిషం కూడా బ్రతకలేనురా, బ్రతకలేను. ఇంకా ఈ జీవితం ఇలా రాలిపోవాల్సిందేరా. నాగేంద్ర, నా మాట విను, ఈ త్రాగుడు మాను. రవి, ఏమిట్రా నువ్వు అనేది? ఈ గతాన్ని మరపించి నన్ను ఒక ఆనంద నిశాలోకంలో మరపించే ఈ త్రాగుడు మానమంటావా? మైమర్పించేది కాదురా, నిన్ను మట్టి కరిపిస్తుంది. ఈ త్రాగుడు మహమ్మరు నుండి బయట నా మాట విను. నా మాట విని మళ్ళీ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మాస్టానికైనా మళ్ళీ ఆ మాట అన్నావు, నిన్నేం చేస్తానో నాకు తెలియదు. నాగేంద్ర, నాకు తెలియగలుగుతున్నా కానీ అసలు ఎందుకు ఈ త్రాగుడికి అలవాటు అయ్యావో అదేనా చెప్పాలి. రవి, గతాన్ని గుర్తు చేసి నా గుండెల్లో మంటలు రేపకురా. నాకు ఆవేశాన్ని తెప్పించక. అది గుర్తుకు వస్తేనే నేను మనిషిగా బ్రతకలేను. ప్లీజ్ నాగేంద్ర, నేను మిత్రునిగా స్నేహితునిగా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నా మాట వినరా, నా మాట విను. నిన్ను నేను అపార్థం చేసుకోవటం లేదురా రవి. నన్నే ఈ లోకం అపార్థం చేసుకుంది, నేరాన్ని నా మీద మోపింది, నన్ను దోషిగా నిలబెట్టింది. దాన్ని నేను తట్టుకోలేక ఇలా త్రాగుడికి బానిసయ్యాను రా. ఏమిటిరా ఈ పోడు లోకం? ఏమిటిరా ఈ పోడు లోకం? ఎందుకురా నిన్ను దోషిలో ముద్దల నుంచోబెట్టి శిక్షిస్తుందో చెప్పరా. రవి, నీకు తెలుసు కదరా, నేను నా భార్య లక్ష్మి ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళము. కన్ను మూసినా కన్ను తెరిసిన లక్ష్మి తలంపే నాకు. లక్ష్మే నా తోడు, నా నీడ, నా కంటి వెలుగు, నా ఇంటి దేవత. ఎంతగా ఆరాధించి ప్రేమించిన నా లక్ష్మిని నేను చేతులారా చంపుకుంటానా? నువ్వు చెప్పరా? అలా జరగటానికి వీల్లేదు. నువ్వు లక్ష్మి ఎంత అనోన్యంగా ఉండేవారో కల్లారా చూసినమంటరా. నేను లక్ష్మి కోసం ఒకసారి నువ్వు నీ ప్రాణానికి కూడా తెగించావు, నాకు గుర్తుందిరా. అవునురా రవి, అవునురా రవి. వేగంగా పరిగెత్తుకొస్తున్న పోట్ల గిత్తను దాన్ని కొమ్ములు వంచి లక్ష్మిని అది పడవకుండా నేను కాపాడుకున్నాను. నువ్వు చూసావు కదరా. అలాంటి లక్ష్మిని నేను చేతులారా చంపుకుంటాను. పువ్వుల్లో పెట్టి పూజించే నా లక్ష్మిని వాడి మీదకి ఎందుకు పంపిస్తాను? నువ్వు చెప్పురా. అసమం, ఇందులో ఏదో మోసం ఉంది. అసలు అలా జరగడానికి వీల్లేదు.
ముమ్మాటికి మోసమే. లక్ష్మిని అతి దారుణంగా హత్య చేసి చాకచక్యంగా దాన్ని నా మీదకు నెట్టించారు. దీన్ని గుడ్డిగా నమ్మింది ఈ లోకం. దోషులు తెలివిగా తప్పించుకున్నారు. నేను దోషిగా మిగిలిపోయాను. అందుకే ఇలా త్రాగుతూ గతాన్ని సమాధి చేస్తున్నారా? అలా జరగడానికి వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. నేరానికి నిన్ను శిక్షించిన దోషులను పట్టించాలంటే నువ్వు తెలివిగా ఉండాలి. నిష్ఠలా ఉండకూడదు. ఎవరు కప్పిన నిజం ఏ నాటికైనా కుక్కుమనగా మానదు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. తప్పు చేయకపోయినా లోకం దృష్టిలో నిందితుడుగానే కాక తాగబోతుగా కూడా మారిపోయి అబద్ధాన్ని నిజం చేయకురా. నిజమే రవి, నువ్వు నా కళ్ళు తెరిపించావు. క్షణికుద్రేశంలో బాధతో దీనికి అలవాటయ్యాను. కాస్త మెలకువతో ఆలోచించి ఉంటే ఎంతో బాగుండేదిరా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నువ్వు ధైర్యంతో ఉండు. ఈ త్రాగుడు బామరు నుండి నువ్వు బయటపడు. ఓకే రవి, చాలా థ్యాంక్స్ రా. వాళ్ళ అంతు చూడండి నిద్రపోను. నమస్తే అరుణ. నమస్తే రవి గారు. చూడు అరుణ, ఇతను నా మిత్రుడు రవి. నమస్తేనండి. నమస్తే అరుణ, నువ్వు ఇక్కడ? ఒరే రవి, అరుణ్ ఎవరనుకున్నావురా? నా పర్సనల్ సెక్రటరీ. అలాగా? ఈ ఎస్టేట్ వ్యవహారాలన్నీ ఆమెకే అప్పచెప్పాను. మంచి నమ్మకస్తురాలు. అలాగా? అది సరే గాని అరుణ నీకెలా తెలుసు? ఒకరోజు అరుణను రౌడీని ఎంటపడి తరుముకొస్తుంటే వాళ్ళను చెత్తగా బాధి వాళ్ళ భార్య నుండి అరుణను రక్షించాను. అప్పుడు అరుణ నాకు పరిచయం అయింది. అవునండి, నిజమే. ఆ రోజు నేను సినిమాకి వెళ్ళి వస్తుంటే దారిలో రౌడీలు నా వెంట పడ్డారు. సమయానికి ఈయనే వచ్చి నన్ను రక్షించారు. చాలా థ్యాంక్స్ రా. ఒరే రవి, నా పర్సనల్ సెక్రటరీని రౌడీల బారి నుండి తప్పించినందుకు మెనీ మెనీ థ్యాంక్స్ రా. రవి, నువ్వు అరుణ మాట్లాడుతూ ఉండండి. నేను మన ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి వస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? దేవలోకంలో వ్యవహరించే అప్సరస మీద వాలిందోనని ఆలోచిస్తున్నాను. ఇంతకే ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ఇంకా ప్రేమించడం ఏమిటి? నేను ఇప్పుడు నువ్వు గర్భవతిని. మూడో నెల. ఏంటి నీకు తరడు మంత? పిల్లల్ని కనే వయసు నాకు లేదనుకుంటున్నావా ఏంటి? ఏమిటి? నేను నమ్మనరునా? నిజం చెప్పు, నువ్వు జోక్ చేస్తున్నావు కదా? అరే భలే కనిపెట్టేశావే. నిజమే, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. అరుణా, నిజమా? అరుణా, ఎప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఎందుకో నీ ఆనందానికి కారణం? కలకలలా పారే చలియేటి లాంటి ప్రయోగాలు, తలతలలా ఆడే కెరటాలు లాంటి ప్రయోగాలను అందుకోవాలని నేర్చుకుంటున్నారు. అయితే నువ్వు ప్రేమలో పడ్డావన్నమాట. ప్రేమిస్తున్నారు నా ఊహల పల్లకిలో నేను యువరాజునై నిన్ను యువరాణిగా భావించి మరీ
పట్టనండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది పట్టనండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది కాంతలోన దాగి ఉంది అయస్కాంతము తన వైపు నన్ను లాగుతుంది వయస్కాంతము ఈ చేతిలోన దాగి ఉంది మంత్రదండము నాకగాని చెంగు మంది మగువ దేశము ఇద్దరి జీవ పరిస్థితి ఏమిటి ఈ పరిస్థితి వలకు గుర్రం ఎక్కి వనిత చెయ్యమంది స్వాది పట్టనండి